హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హాలీవుడ్లో వచ్చిన పాల్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2011లో వచ్చింది. అండ్ ఈ మూవీని నేను ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తానంటే సంక్రాంతికి రేపు రిలీజ్ అయిపోతున్న సినిమాలు, ఎస్పెషల్లీ తమిళనాడులో శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసి అండ్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఐలాన్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. సో ఆ మూవీ స్టోరీ అండ్ ఇప్పుడు పాల్ మూవీ అనే స్టోరీ అయితే ఆల్మోస్ట్ అయితే సిమిలర్ ఉంది. బట్ కొంతమంది ఏమంటున్నారు, ఇది ఇన్స్పైర్ అంటున్నారు, లేదు కొంతమంది అయితే కాపీ అంటున్నారు. జస్ట్ ఇప్పుడు మనం ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసిన తర్వాత నాకైతే కొంచెం ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే కాపీ అని చెప్పుకోవచ్చు, లేకపోతే కొంచెం కొన్ని సీన్స్ అయితే తీసుకోవడం చెప్పుకోవచ్చు. బట్ మరి ఇందాక చెప్పినట్టు ఇట్స్ టూ అర్లీ టు డిస్కస్. అండ్ ఇప్పుడు బేసిక్ ఒక పాల్ మూవీ ఒక వన్ లైన్ ఆర్డర్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ప్లేస్కి అయితే వెళ్తారు ఒక ప్రోగ్రామ్ చూడడానికి. ఆ ప్రోగ్రామ్ని చూసి వాళ్ళు రిటర్న్ వస్తుండగా ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అండ్ ఒక కార్ వాళ్ళని ఫాలో అవుతుంది అని చెప్పి అనుకుంటారు. యాక్చువల్లీ ఆ కార్ వాళ్ళని అయితే ఫాలో అవ్వదు. సో ఆ కారు హీరో వాళ్ళ బండిని క్రాస్ చేసి వెళ్ళిపోయి ఒక ప్లేస్లో యాక్సిడెంట్ అయితే అవుతుంది. అండ్ హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్, సో వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఫ్రెండ్స్. సో అప్పుడు వాళ్ళు దిగి ఆ వెహికల్ చూసుకుంటే కనుక అందులో నుంచి ఒక ఏలియన్ అయితే వస్తుంది. అసలు యాక్చువల్లీ వాళ్ళైతే చాలా షాక్ అవుతారు. అప్పుడు ఆ ఏలియన్తో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ ఫైనల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఏలియన్ని వాళ్ళ ప్లేస్కి పంపిద్దని చెప్పి అనుకుంటారు. అండ్ ఫైనల్గా ఏలియన్ని వాళ్ళ ప్లేస్కి పంపించాలా లేదా అనేది మిగతా స్టోరీ. అండ్ ఇప్పుడు ఐలాండ్ మూవీ మనం చూసుకుంటే కనుక టీజర్స్ అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అయితే సిమిలర్గా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అండ్ థర్డ్ పర్సన్ కూడా వస్తారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక శివకార్తికేయన్ అండ్ యోగి బాబు అండ్ కరుణాస్ అండ్ వాళ్ళకి ఒక ఏలియన్ అయితే ఉంటుంది కొంచెం. అండ్ ఇప్పుడు ఈ పాల్ మూవీ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ మొత్తాన్ని కామెడీ బేస్ అయితే చేస్తారు. ఈ ఐలాండ్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత కూడా అంతే ఆల్మోస్ట్ ఇది కొంచెం స్టార్టింగ్ కొన్ని పోర్షన్స్ కామెడీ ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. అండ్ అది పాల్ అనేది ఒక హాలీవుడ్ మూవీ అండ్ ఐలాండ్ అనేది ఒక ఇండియన్ మూవీ, ఎస్పెషల్లీ తమిళనాడు మూవీ. సో కొంచెం కమర్షియలైజ్ చేసి విలన్ క్యారెక్టర్ పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది. బట్ బేసిక్ సోల్ అయితే ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఇప్పుడు ఐలాండ్ మూవీ మనం చూసుకుంటే కనుక అందులో ఆ ఏలియన్ ఉంది కదా, సో ఆ ఏలియన్కి సిద్ధార్థ్ అయితే వాయిస్ అయితే ఇచ్చాడు. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. నేను ఈ పాల్ అనే మూవీ కూడా అయితే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇట్స్ అన్ కామెడీ ఎంటర్టైనర్. అండ్ ఇప్పుడు ఆ పాల్ విషయానికి వస్తే ఇందా చెప్పినట్టు ఇట్స్ అ కామెడీ మూవీ అండ్ కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ పోర్షన్ ఒకటి ఉంటుంది. ఐలియన్ రిటర్న్ వెళ్ళేటప్పుడు నిజంగా మనం కనుక ఆ మూవీ కనెక్ట్ అయితే కనుక లాస్ట్ సీన్లో మనకైతే ఏడుపు అయితే వస్తుంది. అండ్ స్క్రీన్ అండ్ ఇందా చెప్పినట్టు కామెడీ వాళ్ళ మూవీ ఒక మెయిన్ ఉద్దేశం అంటే ఈ స్టోరీని కామెడీగా చెప్పడం. అందులో వాళ్ళైతే సక్సెస్ అయ్యారు. అండ్ కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ క్వశ్చన్ కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళైతే అండ్ ఇప్పుడు ఐలాండ్ అండ్ పాల్ విషయానికి వస్తే ఈ మూవీ మేకర్స్ అయితే ఎక్కడ వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఈ మూవీ ఆనిచల్ కాపీ ఇన్స్పైర్ అని చెప్పి. బట్ మనం లియో మూవీ చూసుకుంటే కనుక ఆ మూవీని డైరెక్టర్గా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేస్తారు. వాళ్ళైతే రైట్స్ తీసుకుని హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే మూవీని అఫీషియల్గా రైట్స్ తీసుకుని వాళ్ళైతే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఐలాండ్ మూవీ విషయానికి వస్తే కనుక ఇది ఒక పాల్ మూవీకి కాపీ కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ ఇన్స్పైర్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అండ్ ఐలాండ్ మూవీ టీజర్స్ అండ్ ట్రైలర్ అయితే ఆల్మోస్ట్ అయితే సిమిలర్గా ఉంది. బట్ మూవీ రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. అని పాల్ మూవీని చూడాలనుకుంటే మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ పాల్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.